ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త. మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్&ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి మీకు తెలుసు మనకు గ్రూప్ 2లో 75 మార్క్స్కు ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి ఇవ్వడం జరుగుతుంది. ఆ 75 మార్క్స్ను 5 చాప్టర్లుగా డివైడ్ చేసిన సంగతి తెలుసు మీకు. ఈ 3వ చాప్టర్ అనేది చాలా ముఖ్యమైన చాప్టరు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ ఈ 3వ చాప్టర్. అయితే ఈ 3వ చాప్టరు ఇండియన్ హిస్టరీ పరంగా ఇంపార్టెంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర పరంగా కూడా ఇంపార్టెంటే. ఎక్కువగా కూడా దాదాపు మనకు మొత్తం 5 చాప్టర్లు, 5 చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్లు అడిగేది దీని నుంచి. ఇంకా ముఖ్యంగా గ్రూప్ 2లో ఏపీ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 2 వాళ్ళతో పాటు ఎస్ఐ అండ్ పోలీసు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఈ చాప్టర్ నుంచి గతంలో ఎక్కువ క్వశ్చన్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఏపీ హిస్టరీ అన్ని చాప్టర్లలో కల్లా అత్యంత ముఖ్యమైన చాప్టర్గా ఈ 3వ చాప్టర్ మనం భావిస్తాం. సో ఇంతకుముందు మనం 2 చాప్టర్లు చెప్పుకున్నాం. ఒకటేమో ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్రకు సంబంధించింది ఒక చాప్టర్ అయితే, ఇంకొక చాప్టర్ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించింది ఇంకొక చాప్టర్. ఇప్పుడు మనం ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ను మనం చెప్పుకోబోతున్నాము. అయితే మీకు ఇదేం సార్, ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర అంటే ఏంది, మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్ర అంటే ఏంది, ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్ర అంటే ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఏంది సార్ అంటే ఒకసారి వివరించి చెప్తా. భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజిస్తాం మనం. భారతదేశ చరిత్రను ప్రధానంగా మనం 3 భాగాలుగా విభజించడం జరిగింది. అదేంది సార్ అంటే ఈ భారతదేశ చరిత్రను మనం విభజించేది 3 భాగాల్లో ఒక భారతదేశ చరిత్ర గురించి ఒకసారి చూద్దాం. భారతదేశ చరిత్రను 3 రకాలు విభజిస్తాం. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, దీన్ని ఇంగ్లీష్లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటాం. ఏంది సార్ ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే, ప్రాచీన శిలాయుగం నుండి ప్రారంభమై క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్న చరిత్రను ప్రాచీన భారతదేశ చరిత్ర అంటాం. ఇదే సార్ ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర చెప్పకుండా ఇజ్జవతం అంటే, ఇప్పుడు మీకు చరిత్ర రకాలు, భారతదేశ చరిత్ర రకాలు ఎట్లుంటాయో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా 3 రకాలు ఉన్నాయి అందుకు. సో ఈ విధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాచీన శిలాయుగం నుండి ప్రారంభమై క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు జరుగుతుంది ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర. అదేవిధంగా ఇక మధ్యయుగ భారతదేశ చరిత్ర చూద్దాం. భారతదేశ చరిత్ర 3 రకాలని చెప్పినా కదా. మధ్యయుగ భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర అదేందో చూద్దాం ఒకసారి. మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి ఒకసారి చూద్దాం. మధ్యయుగ భారతదేశ చరిత్ర ఇది క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి చరిత్రనే మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటాం. అంటే చూడండి, మీకు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఉన్నదాన్ని భారతదేశంలో మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటాం. ఇక 3వది చూద్దాం. 3వది ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర ఒకసారి చూస్తే మనం క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఇప్పుడు స్టిల్ జరిగేది కూడా ఆధునిక భారతదేశ చరిత్రే. సో భారతదేశ చరిత్రను 3 రకాలుగా విభజించాం. ప్రాచీన భారతదేశ చరిత్ర,
క్రీస్తుకు పూర్వం ప్రాచీన శిలాయుగం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్నదాన్ని ప్రాచీన భారతదేశ చరిత్ర అంటాం. మధ్యయుగ భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఉన్నదాన్ని మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటాం. ఆధునిక భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మరియు అప్పటిదాకా వరకే కాకుండా మరియు ఇప్పటి వరకు ఉన్న దాన్ని కూడా ఆధునిక భారతదేశ చరిత్ర అంటాం. ఈ విధంగా భారతదేశ చరిత్రను ఎట్లయితే మనం 3 భాగాలుగా విభజిస్తున్నామో ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా మనం 3 భాగాలుగా విభజిస్తాము. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర 3 భాగాలంటే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర 3 భాగాల్లో ఒకటి మనము ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్ర కింద ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ప్రాచీన శిలాయుగం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు జరిగింది. ఇది ప్రాచీన శిలాయుగం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు జరిగింది. అంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఆంధ్రదేశంలో లభించినటువంటి ప్రాచీన శిలాయుగం నాటి ఆధారాల గురించి, ఆ తర్వాత ఆంధ్రదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి, తర్వాత ఆంధ్రదేశంలో భౌగోళిక పరిస్థితుల ప్రభావం గురించి, తర్వాత ఆంధ్ర శాతవాహనులు, ఆ శాతవాహనుల రాజకీయ చరిత్ర, శాతవాహనుల పరిపాలన, ఆ తర్వాత శాతవాహనుల పతనం, శాతవాహనుల అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి ఇక్ష్వాకుల యొక్క పరిపాలన, వారి పతనం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి విష్ణుకుండినులు, ఆ విష్ణుకుండినుల పరిపాలన పతనం, తర్వాత తూర్పు చాళుక్యుల్లో కొద్ది కాలం మాత్రమే అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే శాతవాహనుల నుంచి స్టార్ట్ అయ్యి శాతవాహనులు, తర్వాత వచ్చే ఇక్ష్వాకులు, తర్వాత వచ్చేటువంటి విష్ణుకుండినులు, ఆ తర్వాత కొద్ది భాగం తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యస్, తూర్పు చాళుక్యులు కొద్ది భాగం ఎందుకనంటే తూర్పు చాళుక్య రాజ్యం 624లో క్రీస్తు శకం 624లో స్థాపించబడింది. అంటే 7వ శతాబ్దం. తూర్పు చాళుక్యులు 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు పరిపాలించారు. అందుకే తూర్పు చాళుక్యులు కొద్ది భాగం. ఇవన్నీ కలిస్తే అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు కొద్ది ప్రాంతం కలిపితే ఇది ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర అని పిలుస్తాం ఈ ప్రాంతాన్ని. నెక్స్ట్ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీని డివైడ్ చేశాము, దీన్ని కూడా అట్నే చదువుతున్నాం. ఇక మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర. మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్ర క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఉంటుంది. మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్ర క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఉంటుంది. ఎవరెవరు ఉంటారు మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్రలో? ఎవరెవరు వస్తారంటే తూర్పు చాళుక్యులు, అంటే ఇందాక ఫస్ట్ కొద్ది భాగమని చెప్పిన తూర్పు చాళుక్యులు, తర్వాత తూర్పు చాళుక్యుల తర్వాత కాకతీయులు తర్వాత తూర్పు చాళుక్యుల తర్వాత కాకతీయుల తర్వాత రెడ్డి రాజ్యం, కాకతీయుల తర్వాత రెడ్డి రాజ్యం తర్వాత విజయనగర సామ్రాజ్యం తర్వాత కుతుబ్ షాహీలు. సో ఒక్కసారి చూద్దాం. వీళ్ళంతా కూడా ఆంధ్రదేశంలో మధ్యయుగ చరిత్రకు సంబంధించిన వాళ్ళు. తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం తర్వాత కుతుబ్ షాహీలు. ఇంతవరకు వీళ్ళంతా ఆంధ్రదేశ మధ్యయుగ కాలం నాటి పాలకులుగా మనం చెప్తాం. సో కాబట్టి ఆంధ్రదేశంలో ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్ర చెప్పినాం,
మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్రను ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన ఈ రోజు నుంచి ఇక మనం స్టార్ట్ చేయబోయేది ఏంటంటే ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర 3వ చాప్టర్. అందుకోసం మొత్తం క్లీన్గా చెప్తున్నాం. సో ఇప్పుడు మనము ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర 3వ చాప్టర్లోకి వచ్చాం. ఏంది సార్ ఈ 3వ చాప్టర్ ఏంది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. 3వ చాప్టర్ ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర, మోడర్న్ ఏపీ హిస్టరీ. బాగా ఈజీగా ఉంటుంది, ఎక్కువ స్కోరింగ్ వచ్చేటువంటి సబ్జెక్టు. సో దీంట్లో మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి, 10 టాపిక్స్, మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ టాపిక్ ఆంధ్రదేశంకు యూరోపియన్లు రాక, ఫస్ట్ది. రెండోది ఆంధ్రదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, అంటే ఆంధ్రదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు, ఆ తర్వాత ఆంధ్రదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎట్లా జరిగింది, వాళ్ళు వచ్చినాక బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ఎట్ట వచ్చారు, ఆ వచ్చినాక సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. తర్వాత ఆంధ్రదేశంలో బ్రిటిష్ పరిపాలన, చూడండి భలే ఉంది. ఫస్ట్ ఆంధ్రదేశానికి యూరోపియన్లు అందరూ వచ్చారు, వాళ్ళల్లో మిగిలింది బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఆ తర్వాత ఆక్రమించుకున్నాక వాళ్ళ పరిపాలన ఎలా స్టార్ట్ అయింది, బ్రిటిష్ వాళ్ళ పాలన. ఆ బ్రిటిష్ వాళ్ళ పాలనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆంధ్రదేశంలో వచ్చిన 1857 సిపాయిల తిరుగుబాటు. అంటే భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది. అది చాలా పెద్ద చాప్టర్, చాలా పెద్ద ఎత్తున జరిగింది అది. కానీ ఆంధ్రదేశంలో దాని ప్రభావం, ఇంపాక్ట్ కొద్ది ప్రాంతం వరకే ఉంది. కొద్ది ప్రాంతంలోనే చూపించడం వలన అది మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీలో సిపాయిల తిరుగుబాటు అంత ఇంపాక్ట్ కానీ అంత ప్రభావం కానీ ఇక్కడ మనకు చూపదు. సో కాబట్టి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా 1857 సిపాయిల తిరుగుబాటు ఆంధ్రదేశంలో కూడా వచ్చింది. ఆ తర్వాత ఇది అసలైన చాప్టర్, ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతి. దీంట్లోనే కందుకూరు వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి సంఘ సంస్కర్తలు అందరూ వస్తారు. ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతి. నెక్స్ట్ ఆంధ్రదేశంలో ఆత్మగౌరవ ఉద్యమం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. అంటే ఆంధ్రదేశంలో ఆత్మగౌరవ ఉద్యమం ఇది యాక్చువల్గా తమిళనాడులో స్టార్ట్ అయింది ఆత్మగౌరవ ఉద్యమం. కానీ ఆంధ్రదేశంలో ఎందుకు చెప్పుకున్నామంటే అప్పుడు మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. అసలు మనం మద్రాసులో ఎట్టా వెళ్ళిపోయినాం అనే కథ, అసలు మన ఆంధ్రులు మద్రాసులో ఏ విధంగా కలిసాం, అలా కలవడానికి కారణమైంది 1801లో మనం మద్రాసులో కలిసి 1801లో కలిసాం మనం. మన కోస్తాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు జిల్లా వాళ్ళందరం పోయి మద్రాసు తమిళనాడులో కలిసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రమైంది. మనం వాళ్ళతో కలిసి జీవించడం స్టార్ట్ చేసినాం, సహజీవనం చేయడం స్టార్ట్ చేసినాం 1801 నుంచి. అప్పటి నుంచి ప్రయత్నించగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ తెలంగాణ వాళ్ళని కలుపుకొని 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణ వాళ్ళు మళ్ళా ఆంధ్రులు వీళ్ళు మా పైన పెత్తనం చేస్తున్నారని సో జై తెలంగాణ ఉద్యమాలు అయ్యి చేసి చివరికి మళ్ళీ 2014 జూన్లో మనల్ని బయటికి నెట్టడం జరిగింది. సో ఎన్ని పరిణామాలన్నీ ఈ చాప్టర్లోనే అద్భుతంగా చెప్తాం. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర మద్రాసు మధ్య ఎలా గెలిచాం, ఏ విధంగా విడిపోయాం, వాళ్ళకు మనకు ఎందుకు గొడవలు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం అద్భుతంగా డిస్కస్ చేసుకుంటాం. అయితే ఆంధ్రదేశంలో ఆత్మగౌరవ ఉద్యమం, దీన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటాం ఆత్మగౌరవ ఉద్యమాన్ని. అదేవిధంగా నెక్స్ట్ వస్తే ఆంధ్రదేశంలో న్యాయ ఉద్యమం, అంటే న్యాయ ఉద్యమం అంటే జస్టిస్. ఆంధ్రదేశంలో న్యాయ ఉద్యమం అంటాం, దాన్నే జస్టిస్ అంటాం, న్యాయ ఉద్యమం. నెక్స్ట్ ఆంధ్రదేశంలో కుల ఉద్యమాలు, మన ఆంధ్రదేశంలో కుల ఉద్యమాలు, క్యాస్ట్ మూమెంట్స్ ఎక్కడెక్కడ జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి కుల ఉద్యమాలు. నెక్స్ట్ ఆంధ్రదేశంలో స్వతంత్ర ఉద్యమం. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం ఎక్కడ జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా స్వతంత్ర ఉద్యమం జరిగింది. ఎట్లా అంటే అక్కడ వందే మాతర ఉద్యమం జరిగింది, ఇక్కడ వందే మాతర ఉద్యమం జరిగింది. అక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది, ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. అక్కడ ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం జరిగితే ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం జరిగింది. భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. సో కాబట్టి
ఆంధ్రదేశంలో జరిగిన స్వతంత్ర ఉద్యమం, భారతదేశంలో జరిగింది మీరు ఇండియన్ హిస్టరీలో చదివి ఉంటారు. ఆంధ్రదేశంలో జరిగిన స్వతంత్ర ఉద్యమం గురించి ఈ 3వ చాప్టర్లో చెప్తాం. ఇక 3వ చాప్టర్లో లాస్ట్ది ఆంధ్రదేశంలో జరిగినటువంటి సామ్యవాద, కమ్యూనిస్ట్, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు. ఆంధ్రదేశంలో సామ్యవాద, కమ్యూనిస్ట్, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు అంటే జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్రదేశంలో జరిగిన తిరుగుబాట్లు ఏంటి అని. సో టోటల్గా 3వ చాప్టర్లో 10 సబ్ చాప్టర్లు ఉన్నాయి. చూడండి, ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర అనేటువంటి 3వ చాప్టర్లో మొత్తం టోటల్గా 10 సబ్ చాప్టర్స్ మనకు కనిపిస్తాయి. 10 సబ్ చాప్టర్స్. ఈ 10 సబ్ చాప్టర్స్ నీట్గా చెప్పుకుంటే మనకు 25 మార్కులు ఈ చాప్టర్ నుంచి 25 మార్క్స్ గ్రూప్ 2లో వస్తాయి. మరియు ఇండియన్ హిస్టరీలో కూడా చాలా వస్తాయి. సో అంతేకాకుండా గ్రూప్ 2 కోసం కాకుండా డిఎస్సి, ఎస్ఐ, పోలీసే కాకుండా అసలు తెలుసుకోవడానికి కూడా, అసలు ఆంధ్రదేశ చరిత్ర తెలుసుకోవడానికి కూడా ఈ చాప్టర్ను అధ్యయనం చేయటం, ఈ చాప్టర్ని వినటం కూడా చాలా అవసరం. స్టూడెంట్స్కి కానీ అసలు ప్రిపేర్ కాకుండా ఉన్నటువంటి మామూలుగా తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ చాప్టర్ అత్యంత అవసరం. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ చాప్టర్లోకి అడుగు పెడదాం. 3వ చాప్టర్లో ఎంటర్ అవుతున్నాం. సో 3వ చాప్టర్లో ఫస్ట్ ఆంధ్రదేశానికి యూరోపియన్లు రాక. సో ఇప్పుడు మనం 3వ చాప్టర్లోకి అడుగు పెడుతున్నాం సార్. 3వ చాప్టర్లో ఆంధ్రదేశానికి యూరోపియన్లు రాక. చూడండి, 3వ చాప్టర్లో మొత్తం 10 సబ్ చాప్టర్లు ఉంటాయని చెప్పిన ఒక్కో చాప్టర్ గురించి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ ఆంధ్రదేశానికి యూరోపియన్లు రాక. యూరోపియన్లు అంటే యూరప్ ఖండం వాళ్ళు ఎందుకు వచ్చారు? చూడండి, భలే ఉంది. ఆంధ్రదేశానికి యూరోపియన్లు రాకని చెప్పినా కదా, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇంతకుముందు రాలేదా అంటే రాలే. ఆధునిక యుగంలోనే వాళ్ళు వచ్చారు. అందుకే యూరప్ ఖండం మనకన్నా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి, మనకన్నా వేషధరణలో ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాంట్ షర్ట్ వేసుకుంటే వాళ్ళు షార్ట్లు అదేవిధంగా నిక్కర్లా వేసుకుంటుంటారు. మనకన్నా చాలా ఫాస్ట్గా ఉంటారు. అందుకే వాళ్ళు రావడం వలన వాళ్ళ ఇంపాక్ట్ మన సంస్కృతి సాంప్రదాయాలు పట్టడం వలన దీన్నే ఆధునిక ఆంధ్రదేశం అన్నాం. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ మనము ఆంధ్రదేశానికి యూరోపియన్లు రాక అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, రావాల్సినటువంటి ఆవశ్యకత ఏందో చూద్దాం. ఒకసారి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ పోయి చూద్దాం. అసలు ఎప్పటి నుంచో అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి కావచ్చు, లేదా ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్ర నుంచి కావచ్చు, మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్ర చూసినా ఎప్పటి నుంచో కూడా మన యొక్క దేశం యొక్క వస్తువులు ఇతర దేశాల్లో ఎంతో డిమాండ్ ఉండేది. మన దేశ వస్తువులు అంటే సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, అదేవిధంగా మజ్లిన్ వస్త్రాలు, మన దేశంలో తయారయ్యేటువంటి ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు, ఇవన్నీ కూడా ప్రపంచంలోని ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. ఆ డిమాండ్ ఉండటం వలన మన దేశపు వస్తువులను ఇతర దేశమోళ్ళు అంటే అది యూరప్ ఖండం కావచ్చు, ఆఫ్రికా ఖండం కావచ్చు, ఆసియా ఖండంలోని ఇతర దేశస్తులు కావచ్చు, వీళ్ళు మన దేశం నుంచి మన దేశంలో లభించేటువంటి నాణ్యమైన వస్త్రాలు కానీ, పట్టు వస్త్రాలు కానీ, ఉన్ని వస్త్రాలు కానీ, సిల్క్ వస్త్రాలు కానీ, అదేవిధంగా నెక్స్ట్ మజ్లిన్ వస్త్రాలు కానీ, ఇలా అద్దకపు వస్త్రాలు అంటే ప్రింటెడ్ కలంకారీ వస్త్రాలు అంటారు ఒక మాటలో చెప్పండి. ఇవన్నీ కూడా మంచి డిమాండ్ ఉండటం వలన అనాది కాలం నుండి మన దేశం నుండి ఎగుమతి అయ్యాయి. అయితే ప్రాచీన కాలంలో వీళ్ళు రాలేదు కదా, మరి వీళ్ళకి ఎవరు అందించారు అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. రోమ్ చరిత్రకారుడైన ప్లినీ అనేటువంటి ఆయన న్యాచురల్ హిస్టరీ అనే ఒక గ్రంథాన్ని రాశాడు. న్యాచురల్ హిస్టరీ. ఈ న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో రోమ్ చరిత్రకారుడైన ప్లినీ ఏం చెప్పాడంటే, శాతవాహనుల కాలంలో చాలా నాణ్యమైన వస్త్రాలు లభించాయి. ఆ నాణ్యమైన వస్త్రాలనే మజ్లిన్ వస్త్రాలు అని పిలిచేవారు. మజ్లిన్ వస్త్రాలు చాలా పలుచుగా ఉంటాయి, వేసుకుంటే ట్రాన్స్ఫర్స్ కనపడతా ఉంటాయి. ఇలా మజ్లిన్ వస్త్రాలను యూరప్ ఖండానికి ఎగుమతి చేసేవాళ్ళు.
యూరప్ ఖండంలో ముఖ్యంగా రోమ్ దేశానికి ఎగుమతి చేస్తే రోమ్ యువతలు అంటే అమ్మాయిలు, రోమ్ యువతలు ఆ మజ్లిన్ వస్త్రాలను ఎగబడి కొనేవాళ్ళు. ఆ మజ్లిన్ వస్త్రాలు కొనేటప్పుడు మారకంగా ట్రాన్స్పోర్ట్గా మారకంగా బంగారం ఇచ్చేవాళ్ళు. దీంతో రోమ్ బంగారం అంతా దక్షిణ భారతదేశానికి వలసపోతుంది, అంటే శాతవాహన రాజ్యానికి వలసపోతుందని వాపోయాడు ఒక మాట. రెండో మాట ఏమన్నాడంటే ఈ యొక్క శాతవాహనుల యొక్క రాజ్యంలో ఉన్నటువంటి మజ్లిన్ వస్త్రాలను రోమ్ యువత అంటే అమ్మాయిలు ధరించి తిరగటం వలన యువకులు పెడదారి పడుతున్నారు అని చెప్పాడు. యువకులు పెడదారి పడుతున్నారు. ఎందుకు పెడదారి పడుతున్నారంటే ఈ మజ్లిన్ వస్త్రాలు చాలా పలుచగా ఉంటాయి. అమ్మాయిలు ధరించటం వలన వాళ్ళ యొక్క శరీర అవశేషాలు లేదా శరీర భాగాలు ట్రాన్స్పరెన్స్గా కనపడటం వలన ఈ అబ్బాయిలు వాళ్ళమ్మటి ఎమ్మడబడుతున్నారనే భావనతో ఆ మాట అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలా, అంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో లభించేటువంటి మజ్లిన్ వస్త్రాలు ఎంత నాణ్యమైనవి అంటే బట్టలకు బంగారం ఇచ్చి కొనుక్కునేవాళ్ళంట రోమ్ యువత. ఆ అమ్మాయిలు ఆ బట్టలు వేసుకొని తిరుగుతుంటే అబ్బాయిలు ఎమ్మడిపడేవాళ్ళంట అని నేను చెప్పింది కాదు. రోమ్ చరిత్రకారుడైన ప్లినీ అనేటువంటి ఆయన వాపోయాడు. అంటే వాపోవడం అంటే బాధపడ్డాడు తెగ. అంతేకాకుండా ఈ యొక్క ఆంధ్రదేశం యొక్క గొప్పతనం గురించి, ఎందుకంటే అప్పటికి యూరోపియన్లుగా రాలే, అప్పుడు రోజుల్లో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం జరిగేది. సముద్ర మార్గం ద్వారా వ్యాపారం జరిగేది. కాకతీయుల కాలం వస్తే కాకతీయుల కాలంలో రుద్రమదేవి పరిపాలనా కాలంలో మార్కో పోలో అనే వెనీస్ యాత్రికుడు, వెనీస్ అంటే ఇప్పుడు ఇటలీ, మార్కో పోలో అనేటువంటి వెనీస్ యాత్రికుడు ద ట్రావెలర్ అనే గ్రంథాన్ని రాశాడు. ద ట్రావెలర్ అనే గ్రంథంలో మన ఆంధ్రదేశ గొప్పతనం గురించి అద్భుతంగా వివరించాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఓరుగల్లు లేదా వరంగల్ నగరాన్ని గురించి అద్భుతంగా వివరించాడు. ఓరుగల్లు నగరంలో లభించేటువంటి వస్త్రాలను ధరించని మహారాజులు ఉండరు అన్నాడు. అంతేకాకుండా ఓరుగల్లు లేదా వరంగల్లో పండేటువంటి బియ్యం సువాసనలతో వెదజల్లుతుంది అని చెప్పాడు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో కావచ్చు, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో కావచ్చు, ఆంధ్రదేశంలో లభించేటువంటి వస్త్రాలకు మరియు ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది ప్రపంచంలోని అన్ని ఖండాలలో. అయితే అప్పుడు యూరోపియన్లు రాలేదు, యూరోపియన్లు డైరెక్ట్గా మనతో వ్యాపారం చేయలేదు, వర్తకులే ఆ యొక్క సముద్ర మార్గం ద్వారా అందించేటువంటి వాళ్ళు. సో అయితే కాలక్రమంలో ఏమైందంటే సముద్ర మార్గం యొక్క వ్యాపారం యొక్క పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే మధ్యయుగ కాలం వచ్చే నాటికి భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందూ రాజుల ప్లేస్లోకి ముస్లిం రాజులు రావడం వలన దీంతో ముస్లింల వ్యాపారం ప్రారంభమైంది. ఎప్పుడైతే ముస్లింల వ్యాపారం ప్రారంభమైందో అరబ్బులు అనేటువంటి ముస్లిం వ్యాపారులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఈ అరబ్బులు అనేటువంటి ముస్లిం వ్యాపారులు గతంలో జరిగినటువంటి సముద్ర వ్యాపారం మొత్తాన్ని తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. తమ గుప్పెట్లో తీసుకొని భూమార్గం ద్వారా వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు అరబ్బులు అనేటువంటి ముస్లింలు. దీంతో మధ్యయుగ కాలంలో ముస్లిం పాలన ప్రారంభం కాగానే భారతదేశం మరియు ఆంధ్రదేశంలో వ్యాపారం మొత్తం అరబ్బుల చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈ అరబ్బులు అనేటువంటి ముస్లింలు ఇక భారతదేశంతో పాటు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఇతర దేశం తీసుకుపోయి అమ్మేవాళ్ళు. అలా అరబ్బులు అనేటువంటి ముస్లింలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. అది ఎలాగో ఒకసారి మనం ఈ పటం ద్వారా ఒకసారి చూద్దాం. చాలా క్షుణ్ణంగా వివరంగా మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అరబ్బులు అనేటువంటి వాళ్ళు రావటం వలన సముద్ర వ్యాపారం అనేది తాత్కాలికంగా నిలుపుదల చేయటం జరిగింది. సో ఇలా తీసుకుంటే ఇది మనం ప్రపంచం అనుకుందాం, గ్లోబు. ఇలా మధ్యలో గీత గీసిన దీన్ని భూమధ్య రేఖ 0 డిగ్రీ లాటిట్యూడ్ అంటాం, భూమధ్య రేఖ అంటాం. ఆ భూమధ్య రేఖ పైన దాన్ని ఉత్తరార్ధగోళం అంటాం, మీకు తెలుసు. దక్షిణ అంటే దక్షిణార్ధగోళం అంటాం. సో ఇక్కడ మనకు ఆర్కిటిక్ అనే ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ అంటార్కిటిక్ అనేది. సో ఇక్కడ నేను రఫ్గా వేస్తాను అంతే, ఓన్లీ మీకు తెలుసుకోవటం కోసం రఫ్గా.
సో ఇది ఊరక రఫ్గా ఇది ఉత్తర అమెరికా అనుకుంటే ఇది దక్షిణ అమెరికా ఖండం, దక్షిణ అమెరికా. సో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఇది యూరప్ అనుకుందాం. ఇది యూరప్లో ఇది ఏషియా అతిపెద్ద ఖండం, ఆసియా ఖండం. ఇది యూరప్, ఇది ఆసియా, ఇదిగా ఇండియా, ఇక్కడ శ్రీలంక. ఓకే, ఇటు పోతే మనం ఒక్క నిమిషం, ఇది ఉత్తర అమెరికా అనుకుందాం. సరే, ఇది దక్షిణ అమెరికా. ఇది ఆఫ్రికా, ఆస్ట్రేలియా. నేను రఫ్గా గీసా అంతే. సో ఒక్కసారి చూద్దాం. మొత్తం ఖండాల గురించి మాట్లాడితే ఖండాలు 7 అంటాం, కానీ ఇక్కడ మనము అంటార్కిటికా ఖండాన్ని ఖండంగా భావించము, ఆర్కిటిక్ కూడా ఖండంగా భావించము. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉండేది అట్లాంటిక్ మహాసముద్రం. సముద్రానికి మహాసముద్రానికి తేడా ఉంది. సముద్రం అంటే ఒక దేశానికి ఒకవైపున కానీ 2 వైపులు కానీ విస్తరించి ఉన్న ఉప్పు నీటి మహాప్రవాహాన్నే సముద్రం అంటాం. మహాసముద్రం అంటే ఒక ఖండం చుట్టూ కానీ 2 ఖండాల చుట్టూ కానీ 3 ఖండాల చుట్టూ కానీ విస్తరించి ఉన్న ఉప్పు నీటి మహాప్రవాహాన్నే మహాసముద్రం అని పిలుస్తాం. సో ఇక్కడ మీకు నేను సముద్రం అంటే ఏంది, మహాసముద్రం అంటే ఏంది డెఫినేషన్ చెప్పిన. ఇది అట్లాంటిక్ మహాసముద్రం. ఇక్కడ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. సో ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం. ఇది ఇక్కడ కూడా అట్లాంటిక్ మహాసముద్రమే. దీన్ని దక్షిణ అట్లాంటిక్ అంటాం. ఇక్కడ మనము చూస్తే ఇక్కడ హిందూ మహాసముద్రం, అదేవిధంగా పసిఫిక్ ఎందుకంటే భూమి గుండ్రంగా ఉండి వెనక్కి కలుచుకుంటుంది కాబట్టి పసిఫిక్. సో అదేవిధంగా చూడండి ఒకసారి, అట్లాంటిక్ మహాసముద్రం ఇది ఉత్తర అట్లాంటిక్, ఇక్కడ ఉంటే దక్షిణ అట్లాంటిక్. ఒకటే పైనుంటే ఉత్తర అట్లాంటిక్, కింద ఉంటే దక్షిణ అట్లాంటిక్. ఇది పసిఫిక్, ఇది పసిఫిక్. ఇక్కడ హిందూ మహాసముద్రం, ఇది ఇండియన్ ఓషన్. సో ఇక్కడ రఫ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ రఫ్ చేస్తున్నా. ఇదిగో ఈ ప్రాంతంలో దీన్ని ఏమంటే ఇక్కడ మధ్యధర సముద్రం అనే ఒక సముద్రం ఉంటుంది. ఇక్కడ మధ్యధర సముద్రం, దాన్నే మనం మెడిటేరియన్ సీ అంటాం. అయితే యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి మధ్యలో ఒక ల్యాండ్ వే ఉంది, భూమార్గం. దీన్నే ఏమంటామంటే కాన్స్టాంటినోపుల్ అంటాం. దాన్నే ప్రస్తుతం ఏమంటారు తెలుసా, కాన్స్టాంటినోపుల్ అంటారు. ప్రస్తుతం ఇస్తాం, ఇదిగో ఇదే కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణం, ఇదే బాబు, ఇది కాన్స్టాంటినోపుల్ ప్రజెంట్. దాన్ని ఇస్తాంబుల్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ కాన్స్టాంటినోపుల్ అనే ఒక సిటీ ఉంటుంది. ఇక్కడ కాన్స్టాంటినోపుల్. ఈ కాన్స్టాంటినోపుల్ ప్రత్యేకత ఏంటంటే యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి మధ్యలో ఉండే ఒక ల్యాండ్ వే, భూమార్గం. ఎవరన్నా ఆసియా ఖండమోడు యూరప్ పోవాలన్నా, యూరప్ ఖండమోడు ఆసియా ఖండానికి రావాలన్నా మధ్యలో ఉండేటువంటి ఈ భూమార్గంలో ఉండేటువంటి ప్రాంతమే కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ప్రాంతం. ఇప్పుడు చూడండి, మీకు అన్ని విషయాలు చెప్పిన. ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, ఇది యూరప్, ఇది ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. సో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్, మధ్యధరా సముద్రం. ఇటుపక్క మధ్యధరా అని ఎందుకు పేరు వచ్చిందంటే 2 ఖండాలకు మధ్యలో ఉంది. పైన యూరప్, కింద ఆసియా. ఈ 2 ఖండాలకు మధ్యలో ఉంది కాబట్టి ఈ సముద్రం మహాసముద్రం కాదు, ఇది సముద్రం. దీన్నే మధ్యధరా సముద్రం లేదా మెడిటేరియన్ సీ అన్నారు. ఇక్కడ ఉండేటువంటి ఒక నగరమే కాన్స్టాంటినోపుల్ నగరం. ఈ నగర ప్రత్యేకత ఏంది సార్ అంటే ఆసియా ఖండానికి యూరప్ ఖండానికి మధ్యలో ఉండేటువంటి ఒక ల్యాండ్ మార్గం ఇది. సో ఇప్పుడు గురించి మనం మాట్లాడదాం. ఇక అసలు యూరోపియన్లు ఎందుకు వచ్చారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏంది సార్ అంటే ఇది ఆసియా ఖండం. ఈ ఆసియా ఖండంలో భారతదేశం కేరళ, ఇది కేరళ, భారతదేశంలోని కేరళ గురించి మనం మాట్లాడుతున్నాం. సో కేరళ, దానికి సంబంధించినటువంటి అంశాలు.
సో భారతదేశంలో కేరళకు సంబంధించి కేరళ, సరే ఈ కేరళకు సంబంధించి ఉన్నటువంటి అంశాలు చూస్తే మనము మధ్యయుగంలో అరబ్బులు అనే ముస్లింలు ఏం చేసేవాళ్ళంటే ఈ కేరళ దొరికేటువంటి స్పైసెస్, మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ దొరుకుతాయి. అందుకే స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. సుగంధ ద్రవ్యాలంటే చెక్క, మొగ్గ, లవంగాలు, యాలకులు, గసగసాలు ఇవన్నిటిని మనం స్పైసెస్ అంటాం. చికెన్ కానీ మటన్ కానీ వండుకునేటప్పుడు సువాసనకు రుచికి ఎక్కువ స్పైసెస్ వాడతాం. మరి ఈ సుగంధ ద్రవ్యాలు యూరప్ ఖండం వాళ్ళకి ఎక్కువ అవసరం. యూరప్ ఖండం వాళ్ళకు స్పైసెస్ ఎక్కువ అవసరం. ఎందుకు సార్ వాళ్ళకి ఎక్కువ అవసరం అంటే ఇప్పుడు ఇది ఉత్తరార్ధగోళం, ఇక్కడ సూర్యకిరణాలు వేటవాలుగా పడతాయి కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది, ఎప్పుడు చలి, విపరీతమైన చలి. ఆ చలిని తట్టుకోవటం కోసం వాళ్ళు రోజు మాంసం తింటారు, మందు తాగుతారు, మాంసం తింటారు. ఆ మాంసానికి సువాసన మరియు రుచి రావాలంటే ఈ స్పైసెస్ కావాలి. మరి సుగంధ ద్రవ్యాలు వాళ్ళ బండవాసారంటే సుగంధ ద్రవ్యాలు బండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఎక్కువ కూడా ఎండ ఎక్కువగా ఉండాలి వాటికు, అదేవిధంగా వర్షం కూడా ఎక్కువగా పడాలి. ఆ వర్షం పడ్డ నీళ్లు ఆగకుండా జలజల రాలి కిందికి పోతూ ఉండాలి నీళ్లు. అలాంటి కండిషన్స్లో కాఫీ కానీ స్పైసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ కొండ ప్రాంతాల్లోనూ మరియు ఎక్కువ ఎండ మరియు ఎక్కువ వర్షం పడే ప్రాంతాల్లోనూ, వర్షం పడ్డ తర్వాత నీళ్లు నిలబడకుండా ఆ యొక్క ఒక్క చుక్క కూడా నిలబడకుండా పోయేటట్టు ఉన్న ప్రాంతాల్లోనే సుగంధ ద్రవ్యాలు పండుతాయి. కాబట్టి ఎక్కువ కూడా భూమధ్యరేఖ మండల ప్రాంతాల్లోనే ఈ యొక్క దగ్గర దాపుల్లో ఎక్కువగా పండుతాయి. చూడండి కేరళ కూడా దగ్గర భూమధ్యరేఖ దగ్గరలో ఉంటుంది కేరళ కూడా. సో కాబట్టి ఈ కేరళలో ఉండేటువంటి ఈ సుగంధ ద్రవ్యాలు వాళ్ళకు అవసరం. ఎందుకు వాళ్ళకి అవసరం అంటే జాగ్రఫికల్గా, భౌగోళికంగా వాళ్ళకు ఈ హీట్ వాళ్ళు చలి ప్రాంతాల్లో ఉంటారు. హీట్ కావాలంటే మందు, అందుకే వాళ్ళు మందు తాగేది. వాళ్ళకి మందు అనేది అవసరం. మన దేశస్తులు ఉష్ణ ప్రాంతాలు ఉండే వాళ్ళకి మనం మందు అవసరంలే, మనం తాగితే లివర్ చెడిపోయి చచ్చిపోతాం మనం. అయితే వాళ్ళకు సుగంధ ద్రవ్యాలు అవసరం కాబట్టి దీంతో మధ్యయుగంలో అరబ్బులు అనే ముస్లింలు ఏం చేసేవాళ్ళంటే ఈ కేరళలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు గుర్రాల మీద వేసుకొని ఇలా వెళ్ళి కాన్స్టాంటినోపుల్ నగరం అని అక్కడ చెప్పినా కదా, ఇక్కడ ఈ కాన్స్టాంటినోపుల్ నగరం గుండా పోయి యూరప్ ఖండం మొత్తం తిరిగి, యూరప్ ఖండంలో ఉన్న దేశాలు ఇంగ్లాండు, ఫ్రాన్స్, డేనిష్ ఇలా అన్ని దేశాలు తిరిగి సుగంధ ద్రవ్యాలు అమ్ముకొని మళ్ళీ ఇండియాకు వచ్చేవాళ్ళు, కేరళకు మళ్ళీ తీసుకుపోయేవాళ్ళు. అలా భారతదేశంలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలను తమ గుర్రాలపై వేసుకొని కాన్స్టాంటినోపుల్ నగరం గుండా ఇలా వెళ్ళి యూరప్ ఖండం మొత్తం అమ్ముకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ వ్యాపారం చేసేవాళ్ళు అరబ్బులు అనేటువంటి ముస్లింలు. అయితే ఈ అరబ్బులు అనేటువంటి ముస్లింలు తమ వ్యాపారం చేసే క్రమంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏంటి సార్ సంఘటనలు అంటే, మన దేశం నుండి సుగంధ ద్రవ్యాలు యూరప్కు తీసుకుపోయారు. ఆ యూరప్ తీసుకుపోయినప్పుడు యూరప్లో సుగంధ స్పైసెస్ అని అమ్ముకుంటాడు. మన పల్లెటూరులో ఏదో నమ్మేటప్పుడు అమ్మ అయ్యి వచ్చి చీరలు వచ్చినాయి, అయ్యి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని అమ్ముతుంటారు కదా. అలా వీళ్ళు కూడా గుర్రాల మీద యూరప్ ఖండం వెళ్ళి ఆ యూరప్ ఖండంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు కొనేటప్పుడు నాకు కేజీ ఇవ్వమన్నారు. కేజీ ఇలా తక్కెట్లో పెట్టి తూసిచ్చేటప్పుడు హౌ మచ్ ఎంత అని అడిగాడు. ఎంత అని అడిగినప్పుడు ఈయన 10 రూపాయలు, 5 రూపాయలు, రూపాయి అని చెప్పాడు. అప్పుడు 10 రూపాయలు అంటే ఏంటంటే ఒకటి పక్కన 0. సో ఈ వ్యాపారం చేసే క్రమంలో ఈ 0 అనే దాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది అరబ్బులు. ప్రపంచానికి 0 అనే దాన్ని పరిచయం చేసింది అరబ్బులు. 0 కనుక్కుంది భారతీయుడైనటువంటి ఆర్యభట్ట అనేటువంటి ఆయన 0 కనుక్కున్నట్టు మనకు చెప్తారు. ఈ 0 భారతీయులు కనుక్కున్నటువంటి ఈ 0ను ప్రపంచానికి పరిచయం చేసింది అరబ్బులు. ఈ అరబ్బులను అందుకే అరబ్బులను ఏమంటారంటే భారతదేశ విదేశీ రాయబారులు అంటారు. ద గ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇంకా రెండోది ఏంది వాళ్ళ వలన ప్రయోజనం, అరబ్బుల వలన రెండో ప్రయోజనం ఏంటంటే అరబ్బులు మన దేశం నుండి స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు తీసుకొని యూరప్లో అమ్ముకుంటూ ఉండే సమయంలో మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను వాళ్ళకి తెలియజేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ మనం అమెరికా కానీ ఆడికాన పోయి ఉంటుంటాం. ఉన్నప్పుడు ఏంది ఆటోమేటిక్గా అమెరికాలో కొన్ని రోజులు ఉన్న తర్వాత మన ఇండియాకు వస్తాం. మన ఇండియాకి వచ్చినప్పుడు ఊరిలోకి వచ్చినప్పుడు ఒక 20 మంది నీ కాడికి వచ్చి ఒరే అమెరికాలో మనలాగా అన్నం తింటారా,
అమెరికాలో మనలాగా బట్టలు కట్టుకుంటారా, వాళ్ళలో ఎలా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ ఆచార అలవాట్లు ఏంది, వాళ్ళ కట్టుబాట్లు ఏంది, వాళ్ళ వేషధారణ ఏందని అడుగుతాం మనం. అలాగే ఈ అరబ్బులు అనేటువంటి వాళ్ళు భారతీయ సంస్కృతుల గురించి సాంప్రదాయాల గురించి ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. ఒకటి సున్నాను పరిచయం చేశారు, మన కల్చర్ అండ్ ట్రెడిషన్, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా పరిచయం చేశారు అరబ్బులు అనేటువంటి ముస్లింలు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేసే క్రమంలో వీళ్ళు ప్రేమలో పడిపోయారు. ఎవరైనా అంతే. ఇప్పుడు మనం ఒక చోట పని చేస్తూ ఉంటాం, ఓ చోట పనిచేసేటప్పుడు క్రమక్రమంగా ఆ పనిచేసే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతో మనకు పరిచయాలు ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లిగా కూడా మారచ్చు. అలాగే ఇప్పుడు ఏమైందంటే ఈ అరబ్బులు కేరళలో స్పైసెస్ సుగంధరాలు కొంటూ యూరోప్లో అమ్ముతుంటారు, మళ్ళీ ఆ నుంచి వస్తుంటారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే కేరళలో ఉండేటువంటి ముస్లిం మహిళలను, అంటే భారతీయ మహిళలను, కేరళలో ఉండేటువంటి భారతీయ మహిళలను ఈ అరబ్బులు పెళ్లి చేసుకోవడం జరిగింది. సో కేరళలో ఉండే భారతీయ మహిళలను అరబ్బులు పెళ్లి చేసుకోవటం వలన అరబ్బులకు భారతీయ మహిళలకు పుట్టినటువంటి వాళ్ళనే మోఫ్లాలు అని పిలుస్తారు. మీకు తెలుసు మోఫ్లా తిరుగుబాటు అనే తిరుగుబాటు కూడా వచ్చింది. మోఫ్లాలు అని పిలుస్తారు. ఎవరు ఈ మోఫ్లాలు? ఇప్పుడు ఏనండి, మోఫ్లాలు 2 సార్లు తిరుగుబాటు చేస్తారు. సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంగా కూడా 1821లో కేరళ మోఫ్లా తిరుగుబాటు అని చదివి ఉంటాం. అసలు మోఫ్లా అంటే ఏందో తెలుసా? అరబ్బులు అనేటువంటి ముస్లిం వ్యాపారులకు కేరళలో ఉండే భారతీయ మహిళలకు పుట్టినటువంటి సంతానాన్నే మనం మోఫ్లాలుగా పిలుస్తాము. సో ఈ విధంగా భారతదేశాన్ని గురించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రపంచానికి పరిచయం చేశారు అరబ్బులు ఈ వ్యాపార మార్గం ద్వారా. అంతేకాకుండా ఇక్కడ పెళ్లి చేసుకొని, ఇక్కడ స్థానికులను పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లలను కన్నారు. అలా అరబ్బులకు భారతీయ కేరళలోని స్థానికులకు పుట్టినటువంటి సంతానాన్ని మోఫ్లాలు అని కూడా చెప్పాం. ఈ విధంగా అరబ్బులు నిరంతరం ఆపకుండా వ్యాపారం చేసుకుంటూ ప్రశాంతంగా భారతదేశంలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలను యూరప్ ఖండం అమ్ముతా ఉన్నారు. చాలా బాగుంది. సో ఇలా వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాన్ని ఎవరు అడ్డపెట్టలేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది వ్యాపారం. కానీ యూరప్ ఖండంలో, ఇక్కడున్న యూరప్ ఖండంలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, ఎప్పుడు ఏ గవర్నమెంట్లు ఉండవు, మారుతుంటాయి. అట్లాగే యూరప్ ఖండంలో ఏం జరిగిందంటే, యూరప్ ఖండంలో దేశాలన్నీ క్రైస్తవ దేశాలే. యూరప్ ఖండంలో కిందుండే దేశం, యూరప్ ఖండానికి కిందుండి ఇక్కడ ఉండే దేశం, ఆసియా ఖండానికి దగ్గరలో ఉండే దేశం టర్కీ. అదొక్కటి ముస్లిం దేశం, అప్పటికి ఫేమస్ అయిన ముస్లిం దేశం టర్కీ. సో ఈ టర్కీ దేశం ముస్లిం దేశం కాబట్టి ముస్లిం దేశంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళు ముస్లిం పెద్ద ఆయన ఖలీఫా ఆయన యొక్క మాటకు కట్టుబడి ఉండాలి కాబట్టి వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు కానీ విద్యా విషయాల్లో యూరప్ ఖండం వాళ్ళతో వెనుకబడి ఉన్నారు టర్కీ వాళ్ళు. దీంతో యూరప్ ఖండంలో ఉన్నటువంటి క్రైస్తవ దేశాలన్నీ కూడా టర్కీని విమర్శించాయి. ఏమని విమర్శించాయంటే సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అన్నారు. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని ఏ దేశాన్ని పిలుస్తారు అని మనకు జీకేలో కూడా ఉంటుంది, టర్కీని. సో దీంతో సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్, ఐరోపా జబ్బు మనిషి నువ్వు, అసలు టర్కీ మా ఖండంలో ఎందుకున్నావు నువ్వు, మా యూరప్ ఖండంలో ఎందుకున్నావు, నువ్వు పోయి ఆఫ్రికా ఖండంలోనూ ఆసియా ఖండంలోనూ ఈ ఖండాల్లో ఉండాలి, నువ్వు మాలాంటి అభివృద్ధి చెందిన ఖండంలో నువ్వు ఉండకూడదు, నువ్వు వెనుకబడ్డోడివి అని రోజు విమర్శిస్తున్నారు. ఈ విధంగా సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని విమర్శిస్తూ ఉన్నారు టర్కీని. సరే, అయినా కానీ టర్కీ వాళ్ళు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలే. అయితే తర్వాత ఏం జరిగింది అంటే కొన్ని రోజులకు క్రుసేడులు అనే మత యుద్ధాలు జరిగినాయి. క్రుసేడులు అనే మత యుద్ధాలు జరిగినాయి సార్. క్రుసేడులు అంటాం. క్రుసేడులు అంటే ఏంటంటే ఈ మత యుద్ధాలు అని అర్థం. ఈ ఎవరెవరికి మధ్య జరిగినాయంటే క్రైస్తవులకు ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలనే క్రుసేడులు అని పిలుస్తాము. సో ఈ క్రుసేడులు అనేటువంటి మత యుద్ధాల ఫలితంగా, అంతేకాకుండా టర్కీని యూరప్ ఖండం సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని విమర్శిస్తున్న కారణంగా కోపగించుకున్నటువంటి అప్పటి టర్కీ పాలకుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్పటి టర్కీ పాలకుడైన 2వ మహమ్మద్ అనేటువంటి ఆయన
టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ II. అప్పుడు టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ ఏం చేశారంటే ఒక్కసారిగా కాన్స్టాంటినోపుల్ నగరం అని చెప్పాగా, ఇక్కడ కాన్స్టాంటినోపుల్ నగరం ఉంటుంది సార్ అని చెప్పిన. సో ఈ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని, ఇక్కడుండే కాన్స్టాంటినోపుల్ నగరాన్ని 1453వ సంవత్సరంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చూడండి యాడికి వచ్చిందో. ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి బ్రేక్ పడది. 1453వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ నగరాన్ని టర్కీ పాలకుడు లేదా తురస్క్ పాలకుడు అంటాం, రెండవ మహమ్మద్ ఆక్రమించుకోవటం జరిగింది. రెండవ మహమ్మద్ ఈ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఎప్పుడైతే ఆక్రమించుకున్నాడో దీంతో యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి మధ్యలో ఉండే భూమార్గం ల్యాండ్ వే క్లోజ్ అవ్వటం జరిగింది. చూడండి, ఎప్పుడైతే రెండో మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ నగరం అనేది ఆసియా ఖండానికి యూరప్ ఖండానికి మధ్యలో ఉండే కనెక్షన్ సిటీ అది, ఆ నగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఎందుకంటే ఆయన టర్కీ అని కాబట్టి ఆ నగరం కూడా టర్కీలో ఉంది కాబట్టి ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకోవడంతో భూమార్గం క్లోజ్ అయింది. ఈ సంఘటనే తురస్కుల కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ అని పిలుస్తారు. దీంతో భూమార్గం రద్దయింది. దీంతో అరబ్బులనే ముస్లింలు యూరప్ ఖండంతో వ్యాపారం చేసేటువంటి కనెక్షన్ తెగిపోయింది. యూరప్కు ఆసియా ఖండానికి మధ్య కనెక్షన్ తెగిపోయింది. ఈ సంఘటననే భారతదేశ చరిత్రలో సాంస్కృతిక పునర్జీవనము అని పిలుస్తారు. దాని ఇంగ్లీష్లో రెనజెన్సీ అంటాం. సాంస్కృతిక పునర్జీవనం అనేది ఎప్పుడు వచ్చిందంటే 1453వ సంవత్సరంలో వచ్చింది. దీన్నే ఇంగ్లీష్లో రెనజెన్సీ అని పిలుస్తారు. సాంస్కృతిక పునర్జీవనం రావడానికి గల కారణం ఏంటంటే టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో ఆసియా ఖండానికి యూరప్ ఖండానికి మధ్యలో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు భవబంధాలు తెగిపోయాయి. ఇలా ఆక్రమించుకున్న సంఘటనే సాంస్కృతిక పునర్జీవనం రెనజెన్సీ అంటాము. సాంస్కృతిక పునర్జీవనం వచ్చిన మొట్టమొదటి దేశం ఇటలీ. ఇప్పుడు చెబుతానండి, ఇటలీ ఎక్కడ ఉంటుందంటే పైనే, టర్కీ పైనే ఉంటుంది ఇటలీ. అసలు సాంస్కృతిక పునర్జీవనం అంటే ఏంటి? ఏంటి సార్ సాంస్కృతిక పునర్జీవనం అంటున్నావు కదా, అసలు సాంస్కృతిక పునర్జీవనం అంటే ఏంటి? లేదా ఇంగ్లీష్లో రెనోజెన్సీ అని కూడా అంటాం. అంటే ఏంటి అంటే ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకోవటం జరిగిందో ఆ కాన్స్టాంటినోపుల్ నగరం ప్రపంచంలో గొప్ప నగరం. దాన్నే ప్రస్తుతం ఇస్తాంబుల్ అని కూడా పిలుస్తాం. మీకు ఇందాక చెప్పా కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఇదిగో ఇప్పుడు చూడు ఎట్టుందో ఈ సిటీ. కాన్స్టాంటినోపుల్ ఒకప్పుడు పేరు, ఇప్పుడు దీన్ని ఇస్తాంబుల్ అని పిలుస్తాం. మీకు అద్భుతంగా ఈ సిటీ చూడండి, ఇస్తాంబుల్ ఎంత బాగుందో. సో ఇక్కడ ఏంది సార్ సంఘటన అంటే, ఇప్పుడు ఈ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో ఏం జరిగిందంటే ఈ కాన్స్టాంటినోపుల్ నగరం ప్రపంచానికి గుండెకాయ లాంటిది, హార్ట్ లాంటిది. ఎందుకంటే రెండు ఖండాల మధ్యలో ఉంది, పైన యూరప్ కింద ఆసియా. రెండు సముద్రాల మధ్యలో ఉంది. మధ్యధరా సముద్రానికి అటు కొంత మధ్యధరా సముద్రం ఉంది, ఇటు మధ్యధరా సముద్రం ఉంది. సో మధ్యధరా సముద్రానికి మధ్యలో ఉండటం, అంతేకాకుండా రెండు ఖండాలకు మధ్యలో ఉండటం వలన ఆ నగరం బాగా డెవలప్ అయింది. ఎలా డెవలప్ అయిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి విద్యావేత్తలంతా ఏ దేశంలో అయినా, ఇప్పుడు మనమన్నా అమెరికా పోయి పెట్టడం వల్ల, ఆస్ట్రేలియా పోయి పెట్టడం వల్ల విద్యా సంస్థలు అట్ట ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలంతా కూడా అక్కడ కాన్స్టాంటినోపుల్కి వెళ్ళి వాళ్ళ విద్యా సంస్థలు అయినటువంటి పాఠశాలను విశ్వవిద్యాలయాలను స్థాపించుకున్నారు. అదేవిధంగా ప్రపంచంలోని గొప్ప గొప్ప డాక్టర్లందరూ అక్కడికి వెళ్ళి తమ హాస్పిటల్ని పెట్టుకున్నారు కాన్స్టాంటినోపుల్. ఎందుకు పెట్టుకున్నారు తెలుసా? ఇది రెండు ఖండాల మధ్యలో ఉంది, సముద్రానికి మధ్యలో ఉంది, మంచి అందమైన సిటీ, ఇక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది, ప్రపంచ కోడలు ఇది. అందుకని పోయి హాస్పిటల్ పెట్టుకున్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ప్రపంచంలో అన్ని దేశాలలో డబ్బున్నోళ్ళు పోయి ఆడ పెట్టుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా అక్కడ పెట్టుకున్నారో ఏం జరిగింది సార్ అంటే రెండో మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో ఇక ఇక్కడుంటే మనకు భద్రత ఉండదు, ఇక్కడుంటే మనకు స్వేచ్ఛ ఉండదు అనే ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే తమ విద్యా సంస్థను స్థాపించుకున్నారో, ఎవరైతే తమ వ్యాపార సంస్థను స్థాపించుకున్నారో,
ఎవరైతే తమ వైద్య హాస్పిటల్ను స్థాపించుకున్నారో ఇలాంటి సంస్థలు స్థాపించుకున్న వాళ్ళందరూ కూడా తమ తమ సంస్థలను తీసుకొని వాళ్ళ సొంత దేశాలకు పోయి వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకోవటాన్నే సాంస్కృతిక పునర్జీవనం లేదా రెనజెన్సీ అంటాము. అలా మొదట ఇటలీ దేశం వాళ్ళు ఎక్కువగా కూడా తమ సంస్థలు అన్నిటిను టర్కీలోని కాన్స్టాంటినోపుల్లో పెట్టారు. ఇటలీ దేశం వాళ్ళు తమ వర్తక స్థావరాలను, వ్యాపార సంస్థలు, విద్య అన్నీ కూడా కాన్స్టాంటినోపుల్, ఎందుకంటే ఇటలీ కిందనే ఉంటుంది కాబట్టి ఆడ పెట్టుకున్నారు. ఎప్పుడైతే రెండవ మహమ్మద్ టర్కీ పాలకుడు కాన్స్టాంటినోపుల్ నగరం లేదా ఇస్తాంబుల్ని ఆక్రమించుకున్నాడో ఇటలీ దేశం ఏం చేసిందంటే తమ యొక్క విద్యా సంస్థలను, వ్యాపార సంస్థలను, వాణిజ్య సంస్థలను మొత్తం తీసుకుపోయి తమ దేశంలో పెట్టుకొని తమ దేశాన్ని డెవలప్ చేసుకుంది ఇటలీని బాగా. అందుకే సాంస్కృతిక పునర్జీవనం వచ్చిన మొట్టమొదటి దేశం ఇటలీ అంటాం. ఏ సంవత్సరం అంటే 1453. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన వాళ్ళందరూ హైదరాబాద్ పోయేవాళ్ళు ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, యూనివర్సిటీలు పెట్టడం కానీ, అక్కడ బిజినెస్ చేయడం కానీ, అక్కడ ఇల్లు కట్టుకోవడం. సిటీ ఎందుకు? హైదరాబాద్ పెద్ద ఫాస్టెస్ట్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, బాగా డెవలప్ అవుతున్న సిటీ అనే ఉద్దేశం అందరం అడిగిపోయినాం. అందరం అడిగిపోయి వ్యాపారం పెట్టుకున్నాక 2014లో తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడింది. అక్కడ ముఖ్యమంత్రి ఏం చేశారంటే ఆంధ్రులు మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది మీ రాష్ట్రం పొమ్మన్నారు. దీంతో ఏం చేశారు మనోళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు పోయి తెలంగాణలో, హైదరాబాద్లో పోయి పెట్టుకున్న వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను, వాణిజ్య సంస్థలను తిరిగి మన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో వాటిని పెట్టి తద్వారా మన ఆంధ్రదేశాన్ని డెవలప్ చేయడాన్నే సాంస్కృతిక పునర్జీవనము అంటాం. అలా మొట్టమొదటిసారిగా సాంస్కృతిక పునర్జీవనం వచ్చిన దేశం అక్కడ ఇటలీ. ఈ విధంగా 1453వ సంవత్సరంలో టర్కీ పాలకుడైన రెండో మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో సాంస్కృతిక పునర్జీవనం రావటమే కాదు, ప్రపంచంలో భయంకరమైన మార్పులు జరిగాయి. ఏ మార్పులు జరిగినాయంటే యూరప్ ఖండానికి అందాల్సిన సుగంధ ద్రవ్యాలు అందటంలే. యూరప్ ఖండానికి సుగంధ ద్రవ్యాలు చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే ఆ దేశము చలి ప్రాంతాల్లో ఉంది కాబట్టి వాళ్ళకి స్పైసెస్ అనేవి చాలా అవసరం. వాళ్ళకి అందలే. దీంతో వాళ్ళు స్పైసెస్ కోసం అల్లాడుతున్నారు. అల్లాడితే ఏం ప్రయోజనం? సో భూమార్గం క్లోజ్ ఉంది. ఇక్కడ కాన్స్టాంటినోపుల్ ఉండే భూమార్గం క్లోజ్ ఉంది. ఇటు వద్దామంటే అట్లాంటిక్ మహాసముద్రం, ఇటు వద్దామంటే పసిఫిక్ మహాసముద్రం. సార్ గతంలో సముద్రయానం ద్వారా కదా చేసింది. ఏంది శాతవాహనుల కాలంలో రోమ్తో సముద్ర నౌకాయానం ఉంది, అప్పుడు ఉంది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు మధ్యయుగ కాలంలో ముస్లింల పాలన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? ముస్లింలు భారతదేశం వాళ్ళ పాలన ఈ యొక్క బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తొగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం, ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు దాదాపు అటో ఇటో వాళ్ళు ఒక 200-250 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ తర్వాత 1526లో వచ్చిన మొఘల్స్ 1857 దాకా పరిపాలించారు. దాదాపు 500-600 సంవత్సరాల పాటు భారతదేశంలో మధ్యయుగంలో ముస్లిం పాలన కొనసాగింది. భారతదేశ గొప్పతనం ఏంటంటే ప్రాచీన యుగమంతా హిందూ పాలకులు, మధ్యయుగ భారతదేశం అంతా ముస్లింలు పరిపాలించారు, ఆధునిక యుగమంతా ఆంగ్లేయులనే క్రైస్తవులు పరిపాలించారు. భారతదేశంలో ప్రాచీన హిందువులు, మధ్యయుగం ముస్లింలు, ఆధునికం క్రైస్తవులు. అందుకే భారతదేశంలో 3 మతాలు కనపడతాయి, భిన్నత్వంలో ఏకత్వం కనపడింది. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క భూమార్గం క్లోజ్ అయిందో ఇక యూరప్ ఖండం వాళ్ళకు సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు స్పైసెస్కి అలవాటు పడ్డారు. అలవాటు పడిన తర్వాత ఆ స్పైసెస్ దొరకకపోతే కష్టమైంది. అందుకే భౌగోళిక అన్వేషణలు, జాగ్రఫికల్ ఇన్నోవేషన్స్ అంటాం ఇంగ్లీష్లో. భౌగోళిక అన్వేషణలు అంటే కొత్త ప్రాంతాల కోసం ఎతకటం, అంటే సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడటం జరిగింది. సో ఈ విధంగా మనం యూరోపియన్లు రాకలో ఫస్ట్ అసలు భౌగోళిక అన్వేషణలు జరగవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందో ముందు ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాల్లో మనం చూస్తే మనం ముఖ్యంగా ఏంది సార్ ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాళ్ళలో మధ్యయుగ కాలంలో భారతదేశంలో వ్యాపారం చేసింది అరబ్బులు అనేటువంటి ముస్లింలు. ఈ అరబ్బులు అనేటువంటి ముస్లింలు కాన్స్టాంటినోపుల్ నగరం గుండా పోయి వ్యాపారం చేసేవాళ్ళు. అరబ్బులు అనేటువంటి వాళ్ళను భారతదేశ విదేశీ రాయబారులు అని కూడా పిలుస్తాం. సున్నాను ప్రపంచానికి పరిచయం చేసిన అరబ్బులే. ఈ అరబ్బులు కేరళలో ఉండే స్థానిక భారతీయ మహిళలను పెళ్లి చేసుకున్నారు. తద్వారా వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళని మోఫ్లాలు అని పిలుస్తాము. ఇప్పుడు ఇదంతా కూడా మనం
యూరోపియన్లు చూడండి ఇంతకుముందు రాలే, వాళ్ళు ఇప్పుడు రావడానికి కారణం ఏంది? ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి కావాల్సిన సుగంధద్రవ్యాలు అరబ్బులు అనేటువంటి వాళ్ళు అందించేవాళ్ళు కాన్స్టాంటినోపుల్ నగరంగా ఉండబోయి. ఇప్పుడు ఆ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకున్నాడు టర్కీ ముస్లిం పాలకుడైన రెండో మహమ్మద్. దీంతో అక్కడ ఉండే భూమార్గం గేట్ మూసేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన స్పైసెస్ అందటంలా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పోయి తెచ్చుకోవాలా. దే మార్గం ద్వారా తెచ్చుకోవాలి, భూమార్గం లేదు, సముద్ర మార్గం ద్వారా పోయి తెచ్చుకోవాలి. ఆ సముద్ర మార్గాన్ని ఇప్పుడు కనుక్కోవాలి. ఆల్రెడీ ఇంత ముందు ఉన్నదని మర్చిపోయారు. మళ్ళీ సముద్ర మార్గాన్ని అన్వేషించాలి. ఇన్ని జనరేషన్స్ మారిని మనం 3 రోజులు మానుకుంటేనే మనం చదివింది గుర్తుండదు. దాదాపు 400-500 సంవత్సరాలు భూమార్గం కూడా వ్యాపారం జరిగి మళ్ళీ ఒక్కసారిగా సముద్ర మార్గంలోకి పోవాలంటే మళ్ళీ కొద్దిగా వాళ్ళు ఆ సముద్ర మార్గం మళ్ళీ అన్వేషించాల్సి వచ్చేది. సో దీంతో భౌగోళిక అన్వేషణలకు తెరలేచింది. అలా భౌగోళిక అన్వేషణలు అనేవి ప్రారంభమయ్యాయి. సో ఆ భౌగోళిక అన్వేషణల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్.